హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్టోనిక్. ఈ వీడియోలో మనం మన తెలుగు ట్రైలర్ హీజ్ నన్ అదర్ దెన్ డీజే అంటేనే మీకు అర్థమైపోతుంది. సిద్ధు కొత్త ట్రైలర్ రావడం జరిగింది జాక్ అనే పేరుతో. నేను ఇంతవరకు చూడలేదు ట్రైలర్ ఎలా ఉందో. మా అన్న నాకు రికమెండ్ చేశారనమాట. మీరు ఎలాగో కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంది, ఏదైనా రికమెండ్ చేద్దాం, ఏదైనా సజెషన్ చేద్దాం అన్న కొంచెం కూడా బాధ్యతలు మీకు లేవు. సో జస్ట్ జోకింగ్, ఐమ్ సారీ. సో ఈ వీడియోలో మనం జాక్ సిద్ధు కొత్త ట్రైలర్ని రియాక్ట్ చేద్దాం. సోదొద్దు సొల్లొద్దు, మనకి డైరెక్ట్ వీడియోలోకి వచ్చేద్దాం. ఓకే, ఈస్ట్ వెస్ట్ సౌత్ 4 cities 4 terrorists. వాళ్ళందరికి లీడర్ అతావుర్ రెహమాన్. The mission is ours. ప్రకాష్ రాజ్. No other agency should involve. రే, మాకు తెలియకుండా వాడిని ఎవరు ఎస్కేప్ అయ్యాడు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? వాళ్ళని ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది. జాక్ జాక్ సిద్ధు అంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కాదా? కొడుకు పుడితే వాడు లైఫ్ లో ఏమవుతాడు, ఎంతటి వాడు అవుతాడు? నీ తండ్రికి ఎన్నో కళ్ళు ఉంటాయి సార్. అలా అన్నమారా బలాకరే. నాకు అర్థం అయింది, నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా, అలా అని చెప్పి మరి పని మంచిని రోకుతావా? ఓ వైష్ణవి బాగా ఫేమస్ అయిపోయిందండి బేబీ. మరి ఇంకేముంది, అందరి రాత్రి నుంచి తెరి గోధుమ అని కానీ చేయక. ఏమైంది? నడుము విరిగింది. అప్పుడే మీరు అంత సిగ్గు పడిపోకండి, అలా కాదు, యాక్సిడెంట్ అయింది. కంట్రీ ఇంత డేంజర్ లో ఉందన్న సంగతి తెలిసి కూడా మీరు ఇంత లేట్ వచ్చారు సార్. పేరెంట్ అంత వచ్చినట్టు నువ్వు వచ్చేస్తావురా, కానీ మాకు మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని 100 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. నీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ పెట్టుకుంటారా సార్? ఏంటక్క నీ గోల? నాకు ఆ డ్రగ్స్ కావాలి, తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి, ఆ తర్వాత ఎవడో జాక్ సార్ కావాలి. ఎంత మాట్లాడుతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడుతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా ట్రైన్ నుంచి బాడీ బయటికి దిగేవాలంటున్నావు, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావంతో మరో ఏదో పెట్టేసుకుంటే కమెంట్ అయిపోవచ్చు కదా. అరే 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 అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమి ఉంది? మాకి కూడా ఉంటది, కొంచెం రొమాన్స్ చేయాలి, అషికి లడాయించాలి అని. అరే ఇట్లా సగంలో వదిలేసిపోతే ఇట్లా ఆటోమీటర్ డౌన్ ఉంది. ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం. మేడం దీని అమ్మ, ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పోయినాయి. సార్ పిలిచినారే? సార్కి పెళ్లి కాలే? అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు, నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. సో కమింగ్ టు ది ట్రైలర్, నేను జెన్యున్గా చెప్తాను. యాజ్ ఎ యాక్టర్ సిద్ధు ఈజ్ ఏ రియలీ గుడ్ యాక్టర్ అని చెప్తాను, విత్ న్యాచురల్ టాలెంట్. అతని దగ్గర ఏదైతే డైలాగ్ డెలివరీ ఏదైతే డెలివర్ చేస్తాడో అది కొంచెం విభిన్నంగా ఉంటుంది అనమాట, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే అతను ఒక పేరు సంపాదించుకోవడం జరిగింది అనమాట. సో డీజేలో కానీ మీరు చూసుకున్నట్టయితే, సో ఇట్స్ ఏ స్పై మూవీ. బేసిక్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక స్పై మూవీలో డీజే టిల్లులో ఏదైతే ఫాస్ట్గా ఒక కామెడీ ఉంటుంది చూసారా, న్యాచురల్ కామెడీ, 1 లైనర్స్, ఇవన్నీ వీటిని తెచ్చి స్పై మూవీలో ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయలేదు కదా అలాగా. సో స్పై కామెడీ ప్లస్ రొమాన్స్ ఏదైతే వైష్ణవి చైతన్య ఉందో టాప్లో ఉంది కాబట్టి ప్రజెంట్ ఈ మూడింటిని మిక్స్చర్ చేసి ఒక మూవీని మ్యాక్సిమం వీళ్ళు ట్రై చేశారు. సో ఎలా ఉంది అనే ఒక విషయానికి వస్తే, ఇట్స్ ఏ డీసెంట్ అని చెప్తాను. మరీ ఏం నాకు అంత హ్యూజ్ ఇంపాక్ట్ వేయలేదు. అపార్ట్ ఫ్రమ్
డీజే ఏదైతే సిద్ధు ఉన్నారో అతని ఒక యాక్టింగ్ పక్కన పెడితే అంతకేం అనిపించలేదు. స్టోరీలో కూడా ఇట్స్ నార్మల్ బేసిక్ డీసెంట్ ఒక డ్రగ్స్ ఏదో సంథింగ్ ఉన్నట్టుంది. సో ఐ హోప్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాల్సిందే. సిద్ధు అన్న ఏమన్నా మరీ బీభత్సంగా నవ్విచ్చేస్తే తప్ప సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ అంతగా అనిపించట్లేదు ఓపెన్గా చెప్పుకోవాలంటే. సో నాకు నార్మల్గా అనిపించింది గాయస్. నేను ఏదో అందరికీ ఇచ్చేసుకుంటా పోతా ఉంటే కష్టం అనమాట. ఎలా అనిపిస్తే అలానే చెప్పాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే, జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను బోత్ హిందీ అండ్ తెలుగు ట్రైలర్ రియాక్షన్స్ ఆల్వేస్ మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అన్ని లాంగ్వేజెస్లో, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.